రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం నుంచి చివరి వరకు చదువుతున్నానండి. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33 నుంచి చివరి వరకు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యం ఎంతో గంభీరం, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి. యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాను ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని ఆరాధించడానికి మా జీవితాల్లో దయచేసిన మరొక తరుణాన్ని బట్టి, ఈ అద్భుతమైన ఈ సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ గణపరుస్తూ ఉన్నాం ప్రభువా నాయన. ఈ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించిన ఉంటుండగా ప్రభువా నాయన, మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ఆత్మీయంగా ఎదిగి ప్రభువా మా ఆరాధనలు ప్రభువా మా జీవితాలు మార్పు చెందడానికి సహాయం దయచేయండి. నిజమైన ఆత్మతో సత్యంతో ఆరాధించే వారిగా ఎదగడానికి ఈ వాక్యం మాలో పనిచేయడానికి సహాయం దయచేయమని, పరిశుద్ధాత్మదేవ మీరు మాట్లాడమని, అంధకార శక్తిని లయపరచమని యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఒక రాజు గారు ఉన్నారంట. ఆయన ఈ చెస్ చాలా బాగా ఆడతాడు. చెస్ ప్లేయర్, బాగా చదరంగం అంటాం కదా, అది చాలా బాగా ఆడతాడు. అయితే ఆ రాజుగారు ఆ చెస్ ఆడుతూ రాజ్యంలో ఎవరు కొత్తగా వచ్చినా లేకపోతే రాజ్యంలో ఉన్న బాగా జ్ఞానం కలిగిన వారని అనుకున్న వాళ్ళందరితో ఆడి వాళ్ళందరినీ బాగా ఓడించాడు. ఎవరు కూడా రాజుగారితో చెస్ ఆడలేరు అని ఆ రాజ్యంలో పేరు వచ్చింది. అయితే రాజ్యానికి ఎవరు కొత్తగా ఎవరైనా వచ్చినా వాళ్ళతో కూడా రాజు చెస్ ఆడి వాళ్ళని కూడా ఓడించుతూ ఉండేవాడు. అయితే ఆయన చెస్ ప్లేయర్ అన్న ఒక రకమైనటువంటి ప్రైడ్ ఆయనలో ఉంది. సో అయితే ఒకరోజు ఒక సాధువు ఆ ఊరిలోకి వచ్చాడండి. సో ఆ సాధువు ఆ ఊరిలో అలాగ భిక్షాటం చేస్తూ అలాగ వెళ్తూ ఉంటే ఇలా రాజ్యంలో కొత్తగా వచ్చాడు కాబట్టి ఆయన్ని కూడా ఈ యొక్క రాజుగారు పిలిచి ఈ యొక్క చెస్ ఆడడానికి ఆయన్ని ఆహ్వానించాడు. సో నేను బాగా చెస్ ఆడగలను అని అతను పిలిచినప్పుడు, నీకు బాగా చెస్ ఆడితే నువ్వు ఒకవేళ గెలిచావంటే నీకు బాగా ధనం ఇస్తాను, డబ్బులు ఇస్తాను అని చెప్పి అతను ఆ యొక్క రాజుగారు ఆ విధంగా ఆ యొక్క సాధువుకి చెప్పాడు. అయితే సరే అని ఆడారు, ఇద్దరు కూడా చెస్ ఆడారు. అయితే ఆ సాధువు చాలా హంబుల్గా, చాలా తగ్గింపు మనసుతో ఉన్నాడు. ఆయన చాలా సింపుల్గా కాషాయ వస్త్రాలు వేసుకొని ఒక చిన్న సంచి భుజాన ఒక సంచి ఉంది అంతే. చాలా కాళ్ళకు చెప్పులు కూడా లేవన్నమాట. అంతా అంటే తగ్గింపు మనస్సు అన్నది, తగ్గింపుతనం అన్నది ఆయనలో కనిపిస్తుంది. అయితే రాజు అతనితో చెస్ ఆడి చివరికి ఆయనతో చెస్ ఓడిపోయాడు. ఫస్ట్ టైం రాజు ఆయన లైఫ్లో చెస్ ఓడిపోవడం అంటూ జరిగింది. ఇదేంటి సాధువు ఎంత సింపుల్గా ఉన్నాడు, ఈజీగా 2-3 స్టెప్పుల్లో ఓడించేస్తాను అనుకున్నాను, 2-3 ఎత్తులు వేస్తే ఈజీగా ఓడిపోతాడని భావించాను, కానీ నా మీదే గెలిచాడు. గెలిచినా సరే సాధువు పెద్ద ఆనందంగా, మామూలు రాజుగారు గెలిచినప్పుడల్లా ఒక గర్వంగా ఫీల్ అవుతూ అలాగ ఉండేవాడు. కానీ సాధువు గెలిచినా సరే చాలా హంబుల్గా ఉన్నాడు.
ఉంటే సరే మీరు ఎలాగ నా మీద గెలిచారు కాబట్టి మీకేం కావాలో కోరుకోండి అంటే నేను రాజుని, మీకేం కావాల్సిన నేను ఇవ్వగలను నా గర్వంతో ఏం కావాలో కోరుకోండి అన్నాడు. సాధువుకి అర్థమైంది రాజు చాలా ప్రైడ్గా ఉన్నాడని. ఏం చేశాడంటే, నాకు ఎక్కువగా ఏం అవసరం లేదండి, నేను అలా భిక్షాటం చేసి బ్రతికేవాడిని, నాకేం అవసరం, ఎక్కువ దానం మీద వాటి మీద వ్యామోహం లేదు నాకు అని చెప్తూ ఏం చేశాడంటే, సింపుల్గా మీరు ఇలా కోరుతున్నారు ఏదైనా ఇస్తానని అడిగారు కాబట్టి చెస్లో ఒక 64 గడులు ఉంటాయి కదా, ఒక్కొక్క గడిలో ఒక గడిలో ఒక బియ్యపు గింజ, రెండో గడిలో 2 బియ్యపు గింజలు, అలాగా గడికి అన్న ఆ యొక్క స్క్వేర్కి కూడా ఆ యొక్క స్క్వేర్కి కూడా మీరు డబుల్ చేస్తూ అక్క చెప్పినట్టు జామెట్రిక్ ప్రోగ్రెషన్ లాగా డబుల్ చేస్తూ అలాగ వెళ్ళమన్నాడు. డబుల్ చేస్తూ మీరే ఇవ్వాలి నాకు, మీ చేత్తో ఈ యొక్క గింజలకి లెక్క పెట్టి ఏమని చెప్పాడు అనమాట. రాజు ఎంత సింపుల్గా అడిగాడంటే, అదంతసేపు తెప్పించండి అని బియ్యం తీసుకొచ్చి ఒక డబుల్ చేస్తే వెళ్తే ఏమండి కొన్ని గడులు ఒక ఫస్ట్ రోజు అయ్యేటప్పటికే రాజుగారికి విసుకొచ్చింది. ఇంత లెక్కలు పెట్టలేక, లెక్క చేయలేక, డబుల్ అంటే ఎక్కువైపోతా ఉంది, ఇన్నెన్ని అన్ని వేయాలని హాఫ్ కూడా నింపలేక చేతులెత్తి గ్రహించాడు. నాలో ఉన్న ప్రైడ్ని తగ్గించడానికే ఈయన ఎటువంటి ఉపాయం వేసినట్టున్నాడని అనుకొని, నాకు అర్థమైందండి మీరు ఎందుకు ఇలాగ అడిగారంటే, మీరు తెలుసుకున్నారు అంతే చాలని ఆ సాధువు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనమే చాలాసార్లు జ్ఞానవంతులు అనుకుంటాం. చాలాసార్లు మేబీ మన చదువుని బట్టి ఏమండి, లేకపోతే మనకున్న ఇంగ్లీష్ నాలెడ్జో, లేకపోతే తెలుగు నాలెడ్జో, లేకపోతే హిందీ నాలెడ్జో, సైన్స్, మ్యాథమెటిక్స్, ఏదో ఒక దీని మీద నేను ఎలాంటి వాడిని తెలుసా, నాకు ఎన్ని మ్యాథ్స్ తెలుసా, మా కంపెనీలు ఇవన్నీ నేనే చేశాను. ఏమండి రకరకాలైన అంటే మనలో గర్వం ఉండే అవకాశం, ప్రైడ్ ఉండే అవకాశం చాలా మనుషులుగా చాలా ఉంటుంది. ఎంత లేదన్నా సరే ఏదో ఒకటి ఉంటుంది. ఏమండి లేదనుకున్న కొద్దీ ఇంకెక్కువ అవుతుంటుంది అది ప్రైడ్. అలాంటి ట్రిక్కిష్ది. ఏమండి నాకు ప్రైడ్ లేదు అంటే అంటే అర్థం ఏంటంటే ఉన్నట్టు. ఏమండి సో నిజంగా ప్రైడ్ లేని వాళ్ళు అలాగా హంబుల్ పీపుల్ ఎవరు చెప్పుకోరు అనమాట. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఇక్కడ రోమీలకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, ఈ 33వ వచనం నుంచి 36వ వచనం వరకు దేవుని జ్ఞానం గురించి చెప్తా ఉన్నాడు. ఏమండి దేవుని బుద్ధి జ్ఞానముల ఏమండి బాహుళ్యం. చూడండి రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ఆల్రెడీ మనం చదివాం. ఆహా, చూడండి ఎందుకు ఆహా అంటున్నాడంటే, ఆశ్చర్యపోతున్నాను దేవుని జ్ఞానం ఎంత గొప్పది, దేవుని జ్ఞానం అని ఆశ్చర్యపోతున్నాడు. దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యం ఎంతో, అంటే ఆయన డెప్త్ ఆఫ్ హిజ్ నాలెడ్జ్, ఏమండి ఆయన డెప్త్ ఎంత ఉంది అని ఆశ్చర్యపోతున్నాడు. గంభీరం, ఎంతో గంభీరమైంది అది. ఆయన తీర్పులు శోధింపని ఎంతో అసఖ్యములు. ఆయన తీర్పులు మనం అర్థం చేసుకోలేం. ఎంత లా చదివినా, ఎంత పెద్ద పేరు మోసినటువంటి జడ్జి అయినా, ఏమండి ఎవ్వరికి కూడా, ఈవెన్ సాలమన్ కూడా ఇటువంటి జ్ఞానం అర్థం కాదు. దేవునికి ఉన్న జ్ఞానం ముందు ఏ మనిషి కూడా సరిపోదు. ఎంత ఈ లోకంలో ఎంత జ్ఞానం అని అనిపించుకున్నా సరే సరిపోడని అర్థం చేసుకోవచ్చు. దేవుని తీర్పులు శోధింప ఎంతో అసఖ్యములు. ఇవన్నీ ఎలా చెప్తున్నాడంటే, ఏమండి దేవుడు రక్షణ ప్రణాళిక, దేవుని తీర్పు, అన్యునికి ఎలా తీర్పు తీరుస్తాడు, ఏమండి ధర్మశాస్త్రం ఉన్న వాళ్ళకి ఎలా తీర్పు తీరుస్తాడు, ధర్మశాస్త్రం లేని వాడికి ఎలా తీర్పు తీరుస్తాడు, ఏమండి దేవుడిని నమ్ముతున్న వాళ్ళని ఎలా తీర్పు తీరుస్తాడు, దేవుడు నమ్మన్న వాళ్ళని ఎలా తీర్పు తీరుస్తాడు, ఇవన్నీ రాస్తూ ముందు మనం చదివా బైబిల్ స్టడీలు కూడా నేర్చుకుంటున్నాం. ఇవన్నీ రాస్తూ చివరికి వచ్చేటప్పటికి, ఈ 11వ అధ్యాయంకి వచ్చేటప్పటికి, అబ్బా ఏమి జ్ఞానం అండి అని ఆశ్చర్యపోతున్నాడు. ఏమి తీర్పు,
ఎక్కడ అసలు స్పాట్ పెట్టడానికి లేదు, ఈ తీర్పు కరెక్ట్ కాదు అనడానికి లేదు. ఇది నిజంగా దేవుని గురించి అర్థం చేసుకుంటే ఆయన తీర్పులు, ఆయన పరిపాలన ఏమండి ఇవన్నీ చాలా గొప్పవి, చాలా గొప్పవి, మన జ్ఞానానికి అతీతంగా ఉన్నాయి. ఇంకా చూడండి, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ఆయన మార్గములు ఎంతో అగమ్యములు అంటే మనకు అర్థం కావు, మనం నడుచుకోలేనటువంటి మార్గాలుగా ఉన్నాయి, పరిశుద్ధంగా ఉన్నాయి ఆ మార్గాలు. ఏమండి మనం ఎంత ప్రయత్నం చేసినా సరే అటువంటి మార్గంలో మనం ప్రయాణం చేయడం ఇంపాసిబుల్. దేవుడు వేసిన మార్గంలో ప్రయాణం చేయడం మనం ఎంత ప్రయత్నం చేసినా, నేను ఈ రోజు నుంచి ఇంకా ఏ తప్పు చేయకుండా ఏమండి పరిశుద్ధంగా జీవిస్తూ ఏమండి ఇలా జీవిస్తాను అని ఆ మార్గం గుండా వెళ్తాననుకుంటే పాసిబులా? ఇంపాసిబుల్. ఇంకా ముందుకెళ్తే చెప్తున్నాడు చూడండి, ఆయన ప్రభువు మనస్సు ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు, ఏమంటే ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలవాడెవడు? ఆయన కన్నా ముందు మనం ఇవ్వగలమా? ఆయనకు ఆలోచనలు చెప్పగలమా? ఇవన్నీ ఏమి కూడా మనిషికి చాలదు. ఎరిగిన ఆయన ఆలోచన ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందలేము. ఆయన మూలమున, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నాడు. ఎవ్రీథింగ్. చూడండి, పాత నిబంధన కాలంలో మీరు చూస్తున్నప్పుడు ఆ యొక్క ధర్మశాస్త్రంలో మోషేకి చెప్పినటువంటి ఏమండి ప్రతి ఆ యొక్క ఏమండి ఈ విధంగా ఆరాధన చేయాలి, ఈ విధంగా మీరు పండగలు చేయాలి, ఈ విధంగా మీరు ప్రతి వస్తువుని డిజైన్ చేయాలి, ఆ జ్ఞానాన్ని అంతా చూస్తున్నప్పుడు, ఆ యొక్క డిసిప్లిన్ అంతా చూస్తున్నప్పుడు మనకి ఏమర్థం అవుతుందంటే, నూతన బంధనకు వచ్చినప్పటికీ యేసు ప్రభు వారి గురించి తెలుసుకున్న తర్వాత మనకి ఏమర్థం అవుతుంది తెలుసా? ప్రతి దాంట్లో యేసు ప్రభు వారే కనిపిస్తారు. ఏమండి మీరు చూడండి, ఆ యొక్క వస్తువులు చేసేటప్పుడు తుమ్మకర్ర వాడమని చెప్పాడు. తుమ్మకర్ర దేనికి సాదృశ్యంగా ఉందంటే చాలా హంబుల్నెస్గా, దానికి ఏ వాటర్ అవసరం, రోడ్డు పక్కన చూస్తే ఎక్కడ పడితే అక్కడ తుమ్మకర్రలు కనిపిస్తాయి మనకి. ఎవరు పట్టించుకోరు, దానికి ఎవరు వాటర్ వేయరు, ఏమైనా దానికి అయ్యే పెరుగుతూ ఉంటాయి, ముళ్ళు ఉంటాయి దానికి. ఏమండి కానీ ఆ కర్ర ఎంత గట్టిగా ఉంటుందంటే చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఏమండి ఇంకా దాని చుట్టూ పైన బంగారం రేకులు అద్దమని చెప్తా ఉంటాడు. మీరు ఆ వస్తువుల్ని అర్థం చేసుకున్నప్పుడు, మీరు ఆ యొక్క పరిశుద్ధ స్థలంలో, అతి పరిశుద్ధ స్థలంలో వాడేటటువంటి వస్తువులు తయారు చేసేటప్పుడు పైన బంగారం దైవత్వానికి సూచనగా ఉంది, లోపల తుమ్మకర్ర మానవత్వానికి సూచనగా ఉంది. ఎంత జ్ఞానవంతుడు, ఎంత గొప్ప దేవుడు అయినప్పటికీ ఆయన తగ్గించుకొని ఈ లోకానికి మన కోసం వచ్చాడు. రావడమే కాదు, ఆయన ప్రాణాలని మన కోసం అర్పించాడు. ఈ యొక్క రక్షణ కార్యాలని, ఆయన జ్ఞానాన్ని, ఆయన పరిపాలన, ఆయన తీర్పుల్ని ఇవన్నీ అర్థం చేసుకున్నప్పుడు ఎంత జ్ఞానవంతుడు. దాని మందు మన మ్యాథమెటిక్స్, ఇంగ్లీషు, హిందీ ఏమన్నా ఉపయోగపడుతుందండి? దేనికి ఉపయోగపడదు. మనం బోస్ట్ అవ్వడానికి అయ్యండి, మనం గర్వపడడానికి అసలు ఏమీ. అందుకనే దేవుని వైపే చూడాలని బైబిల్ గ్రంథం ఎందుకు చెప్తా ఉందంటే, మనలో గర్వం రానివ్వదు, దేవుని వైపే చూడాలి. అందుకనే మనం ఎప్పుడు కూడా మనం ఆయన మార్గములు అగమ్యములు కనుక, ఆయన మార్గాల్లో మనం నడవలేం కనుక, యేసు ప్రభు వారికి చేయి మనం అందించినప్పుడు ఆయన మనల్ని ఆ మార్గాల ద్వారా నడిపిస్తాడు. ఇది పౌలు భక్తుడు చెప్తున్నాడు. మనం అగమ్యములు, అగోచరం, మనకేం అర్థం కాదు, మనకి జ్ఞానం లేదు, దేవుడు గొప్పవాడు, మనం కాదు అని చెప్తూ, దేవుని జ్ఞానాన్ని గురించి అర్థం చెప్తూ, ఇవ్వండి దేవునికి ఎవరు సలహాలు ఇవ్వగలరా? కానీ మనం ఇస్తుంటాం, ఒక్కొక్కసారి దేవునికి సలహాలు ఇస్తుంటాం మనం. ఏమండి దేవునికి మార్గాలు చూపిస్తుంటాం మనం, మన గర్వంతో లేకపోతే మన ప్రైడ్తో. అంటే మనకు తెలియదు అది ప్రైడ్ అని, అది ఇంటర్నల్గా వర్క్ అవుతుంటుంది. ఆ ప్రైడ్ ఎక్కడికి పోతుంది?
మనం చనిపోయినంత వరకు ఆ పాపపు ఆలోచనలు, తలంపులు ఇవన్నీ మనతో ఉంటాయి. ఒకే ఒక సొల్యూషను యేసుప్రభు వారు, ఒకే ఒక మార్గం యేసుప్రభు వారు. సత్యంలో వెళ్ళాలనుకుంటే కేవలం యేసుప్రభు వారి ద్వారానే మనం దేవుని దగ్గరికి వెళ్ళగలం. ఆ మార్గంలో ప్రయాణించాలంటే కేవలం యేసుప్రభు వారి ద్వారానే. యేసయ్య నేను ఎలా నడవాలి, ఎటువైపు వెళ్ళాలి, నువ్వే చెప్పు, నువ్వే నన్ను నడిపించు, నేను సొంతగా ఏమి నిర్ణయాలు తీసుకోనంటే తప్ప మనం దేవుని వైపు వెళ్ళే మార్గంలోకి ఆయన వెళ్ళే అవకాశం లేదు. లేకపోతే ఆయన తీర్పులోకి మనం వస్తాం. నువ్వు అన్యుడు అయినా, దేవుడు క్రైస్తవుడు అయినా, పేదవాడి అయినా, ధనవంతుడు అయినా, ఎవరైనా సరే ప్రతి ఒక్కరు దేవుని తీర్పులోకి వస్తారు. సో ఇవన్నీ మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుని జ్ఞానం చాలా గొప్పదండి. దేవుని జ్ఞానం ముందు మన జ్ఞానం ఏమీ పనికిరాదు. నిజంగా అర్థమైంది అనుకోండి, దేవుడే జ్ఞానవంతుడు, నాలో ఏ జ్ఞానము లేదని, నేను ఏం చదివినా, ఎంత చదువుకున్నా నా జ్ఞానం వ్యర్థమని అర్థమైతే ఏం చేస్తావు? నిజంగా ప్రతిదానికి దేవుని దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి, దేవా నీ జ్ఞానం ముందు నా జ్ఞానము నువ్వు చెప్పు, నువ్వేం చెప్తే అది నేను చేస్తానని ఒప్పుకుంటాం. నిజంగా అర్థమైతే దేవుని యొక్క ప్రత్యక్షత మన జీవితాల్లో కలిగితే. లేకపోతే ఏం చేస్తాం? ఇదా సమస్య అయితే ఈ సొల్యూషన్ అని మనకు మనమే చెప్పేస్తాం. నాకు తెలుసండి, నాకు బోల్డ్ మందిని చూశాను నేను లైఫ్లో, అందరు కూడా ఇలాగే బాగుపడ్డారని చెప్తాం, సలహాలు ఇస్తాం. కానీ అది దేవునికి చాలా వ్యతిరేకంగా ఉంది. బైబిల్ గ్రంథానికి వ్యతిరేకంగా వెళ్తున్నటువంటి జ్ఞానం అది. ఈ లోకపు జ్ఞానం కాదు ఇది. దేవుని జ్ఞానం వేరుగా ఉంది. అందుకే మనం చాలాసార్లు ఈ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన తలంపులు వేరు, మన తలంపులు వేరు. ఆయన ఆలోచనలు మన ఆలోచనలు వేరుగా ఉన్నాయి. మీరు చూడండి, అందుకనే ఇర్మియా గ్రంథంలో ఒక మాట చెప్తున్నాడు. 6వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. ఇర్మియా 6:16. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేదో అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. కానీ అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. ఇది మనిషి యొక్క సొంత జ్ఞానం వల్ల వచ్చే మాట. ఏంటి? పురాతన మార్గం ఏదో కనుక్కొని. పురాతన మార్గం అంటే ఏ మార్గం? దైవ మార్గం, దేవుని మార్గం. ఇది ఓల్డ్ పాత్ ఇది. ఇది మనకేమవుతుంది? ఇంకా ఫారిన్ కంట్రీస్లో అయితే, అమెరికా దేశాల్లో, అటువంటి యూరోపియన్ కంట్రీస్లో అయితే ఇంకా నువ్వు బైబిల్ నమ్ముతున్నావా? ఈ సైంటిఫిక్ ఏజ్లో కూడా అనుకునే రోజుల్లో మనం ఉన్నాం. అందుకనే దేవుడికి ముందే తెలుసు. ఇర్మియా ప్రవక్త ద్వారా చెప్తున్నాడు, పురాతన మార్గాలే మంచి మార్గం, దేవుని మార్గమే మనల్ని రక్షించే మార్గం. లేకపోతే ఈ లోకంలో కొట్టుకొని నశించిపోయే అవకాశం ఉంది. చూడండి, మనకి ఈ వచనాలన్నీ బాగానే తెలుసు. మత్తయి సువార్త 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం మనందరికీ తెలిసింది కదండి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకున్నది, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకు. ఇది మనం నేర్చుకోవాల్సింది. ఆయన మార్గము చాలా తగ్గింపు మార్గంగా ఉంది. చూడు, దేన మనస్సు, సాత్వికుడు, దేన మనస్సు గలవాడు ఎవరు? దేవుడు. సాత్వికము, దేన మనస్సు, ఇవన్నీ మనం ఎక్కడి నుంచి అర్థం చేసుకోవాలంటే యేసు ప్రభు వారి నుంచి మనం అర్థం చేసుకోవాలి. ప్రయాసపడి భారం మోయాల్సిన పని లేదు. రాత్రికాల సమయంలో మనం
మనం ఒక ఉదాహరణ చూసుకున్నాం ఏమండి. సాలి పురుగు ఒక వెబ్బ కడుతుంది ఇలాగా, ఆ యొక్క దాన్ని ఏమంటారండి, గూడు కడుతుంది కదా. ఆ యొక్క వెబ్బ అలాగా ఫామ్ చేస్తున్నప్పుడు అది దేనికోసం చేస్తుంది? ఏదైనా చిన్న చిన్న ఇన్సెక్ట్స్ అలాంటివి, చిన్న చిన్న పురుగులు, దోమలు అలాంటివి పడితే అది తిని అది జీవించడానికి కదండి. సో ఆ వెబ్లో అదే ఇరుక్కుపోయింది అనుకోండి, ఎంత ప్రమాదకరం. మనం చేసే పనులు అలాగే ఉంటాయి. మనం ప్రయాసపడి భారం మోసే పనులన్నీ మనమే అల్లుకొని మనమే అందులో ఇరుక్కుపోతాం. ఒక ఆయన ఏమన్నాడంటే, అమెరికా దేశంలో అందరికి ఆ మధ్య క్రెడిట్ కార్డులు అవి వచ్చి అప్పులు చేసేసి ఇల్లు కొనుక్కున్నారు. ఏమండి, ప్రతి ఒక్కరు లోన్ పెట్టడం, ఇల్లు కొనుక్కోవడం, లోన్ పెట్టడం, ఇల్లు కొనుక్కోవడం. సో బ్యాంకులు ఏం చేసేవి, విపరీతంగా అప్పులు ఇచ్చేసి ఏమండి క్రాష్ అయిపోయి చాలా గందరగోళం అయిపోయి ప్రపంచం అంతా అతలాకోతలం అయిపోయింది. ఏమండి, అయితే ఆయన ఏమన్నాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ అప్పులు ఉన్న వాళ్ళందరూ ఉన్నారు, సడన్గా యేసుప్రభు వారు వచ్చి రమ్మంటే ఏం చేస్తారు? ఈఎంఐ కట్టాలి దేవా, నువ్వు కడతావా అంటారు. యేసుప్రభు వారు రమ్మన్నారు అనుకోండి, ప్రయాస పడకు, భారం మొయ్యకు, రా అన్నారు అనుకోండి, ఏం చేస్తాడు? ఈఎంఐ కట్టాలి, ఎవరు తీరుతారు? వెళ్ళలేడు. అన్ని ఎంటాంగిల్మెంట్స్ మనకి ఈ లోకంతో అలా మనకు మనమే అల్లుకొని మనకు మనమే దేవుని నుంచి దూరం అయిపోయే పరిస్థితి. ఇవన్నీ మనం చేసే పనులన్నీ మనమేమో జ్ఞానం, ఏం పనులు, లోకం మనల్ని జ్ఞానవంతులుగా మెచ్చుకోవచ్చు, మనకు మెడల్స్ ఇవ్వచ్చు, కానీ ఇవేమి దేవుని మార్గానికి పనికిరావు. అవి అగమ్యములు, ఆయన మార్గాలు అగమ్యములు, అవి అగోచరములు, దాని జ్ఞానం అర్థం చేసుకోలేము. సో ఇవన్నీ మన ఏమండి జ్ఞాపకం పెట్టుకొని దేవుని జ్ఞానాన్ని బట్టి మనం ఈ ఉదయకాల సమయంలో ఆయన్ని స్తుతించి ఆరాధన చేద్దాం.